అందరికీ ధన్యవాదాలు. పెద్ద ఎత్తున వచ్చిన అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రతి ఒక్కరికి ఇంత మంచిగా అరేంజ్ చేసిన మా కార్పొరేటర్లు అన్ని డివిజన్ అధ్యక్షులకు పేరు పేరు కాంగ్రెస్ హస్తం గుర్తుకే. ఈరోజు షేర్లింగంపల్లిలోని తుల్జా భవాని అమ్మ దగ్గరికి వచ్చి అమ్మవారి దీవెనలతో ముందుకు పోదామని వచ్చిన నన్ను ఆదరించాలని దీవించాలని కోరుతూ ఏర్పాటు చేసిన ఈ సభకు సభాధ్యక్షత వహిస్తున్న మన షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు జగదీశ్వర్ గౌడ్ గారు, మరి మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు ప్రజానాయకుడు, మీరందరూ మా అన్న అని పిలుచుకునే మన అన్న రేవంత్ రెడ్డి గారు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్ గారు, పిసిసి షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ సత్యనారాయణరావు గారు, మా కేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, టిమ్లిస్ చైర్మన్ సోదరుడు ఫహీంభాయ్ గారు, వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులు యువ నాయకులు రఘునాథ్ యాదవ్ తో పాటు రాజు గారు, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న అక్కా చెల్లెలు అన్నదమ్ములకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు, కమ్యూనిస్ట్ సోదరులకు, యూత్ కాంగ్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. అన్నా రేవంత్ అన్నా, మనమేమో బస్సు ఫ్రీ అంటున్నాం, బీజేపీ ఏమో బాధలు వేస్తుంది మన మీద, బాధలు ఫ్రీ అంటున్నారు. మనమేమో కరెంటు ఫ్రీ అంటే వాళ్ళు కష్టాలు ఫ్రీ అంటున్నారు. అది రేవంత్ అన్నకు మోడీకి ఉన్న డిఫరెన్స్. రేవంత్ అన్న ఏం చేసిండని వాళ్ళు ఢిల్లీ పోలీసు వాళ్ళు వచ్చి కేసు పెట్టినరు. ఒక కేసు పెడితే అన్న ముఖ్యమంత్రి అయినరు. ఇవాళ ఢిల్లీ లెవెల్ కేసు పెడతారంట. ఢిల్లీ లెవెల్ కేసు పెడితే ఏమైతాడో అన్న రేవంత్ అన్న మనందరికి ఇప్పుడు ఆల్ ద బెస్ట్. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినరు, ఢిల్లీలో కేసు అయితే ఇంకా పెద్ద ఎత్తున ఎక్కడికి ఎదుగుతారో అన్న ఆల్ ద బెస్ట్. పోరు ఏ 13 జరిగే పోరు ధర్మానికి అధర్మానికి, సంక్షేమానికి సంక్షోభానికి. ఎందుకంటే మీకు తెలుసు ఈ రాబోయే ఎలక్షన్ అత్యంత కీలకమైన సంక్షోభం అంటున్నాం. కాంగ్రెస్ క్షేమానికి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్పి రేవంత్ అన్నను మీరందరూ దీవించారు. గెలిచి ముఖ్యమంత్రి అయిన మొదటి నిమిషం నుండే 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రతి గ్యారెంటీని అమలు చేసి పోతున్నా. ఏమంటే అది ఒక బస్సు కావాలి, 500 రూపాయల సిలిండర్ కావాలి, 200 యూనిట్ల కరెంటు కావాలి, 10 లక్షల రైతులు ఎవరైనా ఉంటే ఇక్కడ నాడు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని ఒక ముఖ్యమంత్రి గారు దేవుని మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 డెడ్ లైన్ అంటే డెడ్ లైనే. ఆ రోజు అందరికీ నో డ్యూస్ సర్టిఫికెట్ వస్తుంది బ్యాంకుల నుండి. రైతు సోదరులను సంతోషపెట్టి అత్తలకు 4 కోడలకు 2500 ఇచ్చి ప్రతి బిడ్డను తీసుకోపోవాలని అన్న కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ అని చెప్పి 25 పటాకే అని చెప్పి ప్రతి ఒక్కరు పిల్లలు, మహిళలు, రైతులు, శ్రామికులు నిషేధార్ న్యాయం చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను కులగణన చేసి 50% రిజర్వేషన్ అయితే 50% ఎంత అవసరం ఉంటే అంత చేస్తా అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే సంక్షోభం సృష్టించే బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు ఉంటారంట, పేదరికం లేదంట. వాళ్ళ ఇష్టమా? దేశం ముందుకు పోవాలంటే సంక్షేమాలు తీసేస్తాం, ఫ్రీబీస్ నైదేంగే అంటున్నారు. పేదరికం నిర్మూలించండి ముందు, దాని తర్వాత దేశం ముందుకు పోవాలంటే ముందు పేదరిక నిర్మూలన కావాలి. ఇంతమంది పేదింటి బిడ్డలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. అన్న చెప్పిండు మొన్ననే ప్రతి ఎమ్మెల్యేకు
3,500 ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం 3,500 అంటే 5 సంవత్సరాలలో మొత్తం 17,500 ఇండ్లు ఇస్తారు ఒక కాన్స్టిట్యూన్సీ. దాంతో ఒకటి ఒకటి అన్ని మంచిగా అవుతాయి, అన్ని బాధలు తీరుతాయి. అట్లా ముందుకు పోవాల్సిన కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడ్డా. ఇక్కడ సంక్షోభాలు సృష్టించే బీజేపీ పార్టీ తరఫున కొండా విశ్వేశ్వరుడు నిలబడ్డాడు. నిన్న వచ్చిండు ప్రధానమంత్రి మోడీ గారు. మరి ఇన్ని సంక్షేమాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. చేయూతనిస్తా, నీకు ఆదరిస్తా, నీకు ఐటీఐ ఇస్తా, మా ఫార్మా సిటీ గురించి మాట్లాడతా, సింగరేణి కాలనీస్ గురించి మాట్లాడతా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడతా, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతా, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తా అని చెప్పి ఏ ఒక్క మాట అయినా మాట్లాడిండా? ఈ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ తరఫున నిలబడే విశ్వేశ్వర రెడ్డి మోడీ వచ్చినప్పుడు ఈయనైతే ఒక పైసా తీయడు. పేరుకు 500 కోట్లున్నాయని చెప్తాడు. 5,000 కోట్లున్న విశ్వేశ్వర రెడ్డి పెద్ద కుటుంబంలో పుట్టినావు. మీ తాత పేరు చెప్తావు, మీ నాన్న పేరు చెప్తావు, మీ మామ పేరు చెప్తావు. నేను డాక్టర్ గిరి చేసిన తర్వాత వైద్యపరంగా నేను ఉపాధి చేసుకున్నా. చేవెళ్ళ గడ్డ మీద చదువుకున్నా, చేవెళ్ళ గడ్డ మీద నేను నౌకరీ చేసిన, చేవెళ్ళ గడ్డ మీద రాజకీయ వ్యాపారం చేసిన, చేవెళ్ళ గడ్డ ఇది నా కష్టార్జితం. నేను నిజాయితీ పరంగా నిక్కచంగా మీ అందరి ముందు నిలబడి నేను కోరుకుంటున్నా. ఇంత నాకు కష్టాలు తెలుసు, పడతారో తెలుసు. 5,000 కోట్లు పుట్టిండు పెద్దగా. పుట్టిన తర్వాత ఆయనకు కార్లుంటాయి, బస్సులుంటాయి, ఇల్లుంటాయి, బంగారం ఉంటది. ఆయనకు ఒక స్టేటస్ సింబల్ లాగా ఎంపీ కావాలంట. నేను ఒక సేవకునిలాగా గత 5 సంవత్సరాలు మీ అందరి మధ్యలో ఉన్నా. 5 సంవత్సరాలు షేర్లింగంపల్లిలో వరదలు వచ్చినా ప్రతి గల్లీ తిరిగినాం. నీళ్ళు తీసేసినాం. కోవిడ్ టైంలో అన్ని ఇళ్ళు తిరిగినాం. అత్యవసర వస్తువులు పెంచినాం. అయినేమో గడప దాటితేనంట వాళ్ళ పెళ్ళాం తిడుతుందంట, కోవిడ్ వస్తుంది బయటికి పోవద్దు, శానిటైజర్ పూసుకో, ఇంట్లో పండుకో అని చెప్పి. అది తేడా. ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు ప్రజానాయకులు ఎవరైనా బయటికి రావాలి, అప్పుడే తేడా వస్తుంది. మీ అందరినీ వేడుకుంటున్నా, రాబోయే ఎలక్షన్ లో ఇది కష్టార్జితం వర్సెస్ స్టేటస్. నేను మీ మధ్యలో ఉంటా. సేవ చేసిన రాబోయే 5 సంవత్సరాలు ఇంతకంటే ఎక్కువ ప్రజాసేవ చేస్తూనే ఉంటా అని చెప్తూ రాబోయే ఎలక్షన్ చాలా క్లిష్టమైంది. మీరందరూ మే 13 బయటికి రండి, అత్యధికంగా ఓట్లేయండి, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, హస్తం గుర్తుకు ఓటేయండి. मेरे मुसलमान भाई बहनों से एक ही गुजारिश कर रहा हूं, आप सब लोग ये 13 तारीख को बाहर आइए. अपना फर्ज बनता, वोटिंग परसेंटेज बढ़ा लेंगे. अपन क्या है दिखाएंगे देश को. अपन क्या है दिखाए तो पूरा वर्ल्ड पूरा अपन के साथ देखती. अपन मिलजुल के है, साथ चल रहे बोल के सबको एक एग्जाम्पल देंगे. सेक्युलर मुद्दा क्या है दिखाएंगे. ये बोलते हुए అందరినీ అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇన్ని గంటలు ఇంతసేపు మా కోసం వెయిట్ చేసిండ్రు. మే 13 రోజు పోలింగ్ రోజు, ఎంత ఎలక్షన్ రోజు ఎంత పెద్ద బడి అందరు దయచేసి ఓటేసి నన్ను ఆదరించి దీవించి గెలిపిస్తారని ఆశిస్తూ జై కాంగ్రెస్. అందరు చేతులు లేపాలి. అప్పుడే రేవంత్ నాకు మైక్ ఇస్తాను. నేను హస్తం గుర్తుకే